నివాసము మారుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. నివాసము మారుట. ఇప్పుడు చాలా చక్కగా, ఎందుకంటే ఆ నక్షత్రముగా వేకువతూతగా ఆయన ఉన్నాడని గుర్తు అన్నమాట. అందుకనే మనము ఏదో గుడ్డిగా వెళ్ళడం లేదు. మన పితరులు జీవితాల్లో ఆయన కొన్ని కార్యాలు చేసి కొన్ని గుర్తులుంచిపోయాడు. ఆయన పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఆ గుర్తులను బట్టి మనం ఈనాడు ఎక్కడున్నాము, ఇప్పుడు ఆయన కార్యం ఏమై ఉన్నది, ఈ గుర్తున్న కాలంలో ఆయన ఏ కార్యాలు చేశాడు, ఇప్పుడు వాడు అదే కార్యాలు ఇప్పుడు చేస్తున్నాడు అని మనం ఆయన్ని గ్రహించగలుగుతున్న దానికి కారణం ఏమిటంటే ఆ యొక్క గుర్తులే. ఆ గుర్తులు కనుక ఆయన ఉంచకపోతే మనం ఎక్కడున్నామో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కువ చుక్కను బట్టి మనకి ఇది రాత్రి అయిపోయింది, మళ్ళా పగలనేది ఆరంభమవుతుంది, ఇది ఆరంభమైన కాలము అని వేకువ చుక్కను బట్టి ఎలాగైతే మనము ఆ వేకువ చుక్కను బట్టి ఎలాగైతే మనము ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నామో ఆత్మీయంగా కూడా అదే పాఠం ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. నోతి దినాల్లో కొన్ని గుర్తులు ఉంచాడు ఆయన. ఆ గుర్తులను బట్టే మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ఆ గుర్తులు ఏమిటి అంటే వాళ్ళు 8వ దినమున వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. సేమ్ మనము కూడా ఇప్పుడు 8వ దినములో ఉన్నామంటే మనం కూడా ఇప్పుడు వెళ్ళే సమయమే. లోతు తెల్లవారుజామున సొదమ విడిచి వెళ్ళిపోయాడనంటే మనం కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కూడా మనం విడిచి వెళ్ళిపోవాలన్నమాట. ఆ గుర్తులను బట్టి మనము కూడా ఇప్పుడు ఎక్కడున్నాము, ఆయన ఏ కార్యం చేస్తున్నాడు, లోతుని రక్షించినట్లుగాని ఇప్పుడు కూడా మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి కొన్ని గుర్తులు 3లో నుండి ఆరోహణమయ్యారు. అవి కొన్ని గుర్తుల నుంచాడు ఆయన. ఆరోహణ కాలాన్ని గుర్తించడానికి కొన్ని గుర్తుల నుంచి పోయాడు ఆయన. 2వ రాకడని గుర్తించడానికి కొన్ని గుర్తులు నోహ కాలంలో దినాల్లో ఉన్నాయి. ఆరోహణ కాలాన్ని గుర్తించడానికి ఏలియా కొన్ని కాలంలో కొన్ని గుర్తులు ఉంచిపోయాడు ఆయన. ఇస్సాకు కాలంలో కొన్ని గుర్తులు ఉంచాడు ఆయన. ఆ విధంగా మనము కొన్ని గుర్తులను బట్టి ఈ కాలము, ఇది సమయము, ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడి కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు అని ఇవన్నీ కూడా మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏదుందో, ఏం జరిగిందో ఇప్పుడు కూడా, అంటే నోహ దినాలు, లోతు దినాల్లో ఏం జరిగిందో, ఏలియా దినాల్లో ఎలా జరిగిందో, ఆరోహణమయ్యేటప్పుడు, మెస్సయ్య పునరుద్ధానం అయ్యేటప్పుడు ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఈ కాలాల్లోనే వాళ్ళు పునరుద్ధానం చెందారు, రక్షించబడ్డారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు అదే కాలంలో ఉండి మనము రక్షించబడుతూ ఉన్నాము. అందుకని ఇది రక్షించబడే కాలమే తప్ప మరొక కాలము కాదు. అందుకని ఇప్పుడు ఆయన వేకువ దూతగా ఆయన ఉన్నాడు. నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఇప్పుడు ఆయన అదే విధంగా మన మధ్య తన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము భయంకరమైన ప్రళయాన్ని నుండి, సర్వశక్తిమంతుని యొక్క కోపము ప్రపంచం మీద, మరి ఎక్కువగా రోమన్ క్యాథలిక్ సంఘం మీద, దాని యొక్క పిల్లలైన లోదర్, బాప్టిస్ట్, పెంతెకోస్తు సంఘాలు, వాటన్నిటి మీద కూడా ఆయన కోపముతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 1995కు ముందు ఆయన జాలి పడ్డాడు, కనికర పడ్డాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని 7 దూతలను పంపించి సువార్త ప్రకటించాడు ఆయన. ఇప్పుడు తీర్పు సింహాసనం మీదకు మారినప్పుడు ఇంకా 1995 నుండి ఆ సంఘ శాఖల మీద ఆయన నామాన్ని ధరించుకోనందువలన, ఆయన ఒక్కడనే ఆ సత్యాన్ని తిరస్కరించినందువలన ఆ సంఘాలన్నిటి మీద కూడా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడనంటే కోపముతో ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాలలతో ఆయన మండుతూ ఉన్నాడు. ఆయన వాటిని నాశనం చేయాలని, ఆయన వాటిని ఆయన ఉండకూడదని, నాశనం చేయాలని ఆయన అట్టి స్థితితో, అట్టి కోపముతో ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా, ఇది ఏ సమయము అని అంటే ఇదేదో అల్లరి చిల్లరగా ఉండే సమయం కాదు. సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఏదో మంచం దొరికింది కదా అని
చక్కగా సమయం దొరికినప్పుడల్లా మంచం మీద దొరికే సమయము కాదు ఇది. లేకపోతే ఏదో షికారులు చేసి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ఆ ఊర్లు ఈ ఊర్లు ఆ ఊర్లు తిరుగుతూ చాలా బాధ్యత కలిగి ఉన్నట్టుగా, కుటుంబ బాధ్యత అంతా నీవే నెరవేరుస్తున్నట్టుగా, ఇంకా ఆ వ్యర్థమైన లోక సంబంధమైన వాటి కోసం సమయాన్ని ఇస్తూ నువ్వు ఆ పనికి మాలోళ్ళకి వాళ్ళకి ఆ సమయాన్ని అంతా ఇచ్చి వృధా చేసే సమయం ఇది కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళు వ్యర్థమైనవి, వాళ్ళు చేసే కార్యాలు వ్యర్థమైనవి, వాళ్ళు మత్స్య సంఘాలు అవన్నీ కూడా చీకటి సంబంధమైనవి. చీకటి మనుషులు, నీ బంధువులు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు నీ స్నేహితులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. అలాంటి వాటన్నిటి కోసము నీ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకునే సమయం ఇది కాదు. ఇది నువ్వు ఉగ్రతను తప్పించుకునేటువంటి సమయము. నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలి అని అంటే ఈ చివరి సమయంలో నువ్వు వాక్యాన్ని పట్టుకోవాలి. ఈ యొక్క కాలాన్ని నువ్వు గుర్తించినట్లయితే తప్పించుకోవడం కోసము నువ్వు ప్రయాసపడే సమయం ఇది. తప్పించుకోవాలి. నీ మనసు తప్పించుకోవడం మీద ఉండాలి. లోతు మనసు చూడండి, ఆ సోయరు మీద ఉన్నది తప్పించుకోవడానికి. నీ మనసు కూడా ఈ ఉదయకాలపు నక్షత్రం మీద ఉండాలి, ఆ రాజ్యం మీద ఉండాలి నీ మనస్సు. అందుకని ఆ దూతలను బట్టి వాళ్ళు అలాగా వెళ్ళిపోయారు. అందుకని ఆ దూతలు వచ్చి వెలుపలికి నడిపించారు. ఇప్పుడు కూడా అంతే, ఆయనే దూతగా ఉండి, ఆయనే వేకువ దూతగా ఉండి నిన్ను రక్షించడానికి ఇప్పుడు ఆయనే నడిపిస్తూ ఉన్నవాడు. అందుకనే దీని యావే వల్ల జరుగుతున్న కార్యమే తప్ప మనుషుల వల్ల జరుగుతున్న కార్యం ఇది కాదని మనం చూడగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల యావే వల్ల జరుగుతున్న కార్యము కాబట్టే, అనగా సర్వశక్తిమంతుల్లో జరుగుతున్న కార్యము కాబట్టే మనము ఇవన్నీ కూడా ఏమంటే 7 తర్వాత 8 రావడం కానీ, ఇలాగ బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వాళ్ళు నిద్రించడము, వాళ్ళు జాములు అయిపోగానే, అలాగే ఇది మనము తెల్లవారుజాము వేకుచుక్కు వర్తమానంతో 1996 ఆయన తీసుకురావడము, అలాగా ఇవన్నీ కూడా సరిపోవడానికి కారణం ఏంటంటే ఇది ఆయన వల్ల జరుగుతున్నందువల్ల. అందువల్లనే ఈ కాలం ఏమైనదో దినము, సంవత్సరాలు, జాములు అన్నీ కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. ఈ సమయం ఏమిటో, దినము, జాము, గడియలు ఏమండి అన్నీ కూడా ఇది ఏమిటో రుజువు చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనం ఉన్న సమయం ఏమిటంటే మనము కొనుక్కోబడే సమయం ఇది. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు 1వ దినవృత్తాంతము 17వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన ఇంట నుండి నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యావే నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, నాతాను సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు సర్వశక్తిమంతు యొక్క వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యావే సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు, ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో
ఆలయము కట్టుకుంటేనేమని నా జనమును మేపవలసిందని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనా నేను ఒక మాట పలికి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతి యావే ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటు వెళ్ళ నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించి ఆ నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. అదీగాక యావే నీకు సంతతిని కలుగు చేయదని నేను నీకు తెలియజేసి తిని నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవారికి నా కృప నేను చూపక మారినట్లు అతనికి నేను నా కృపను చూపక మానును. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనము ఇక్కడ దావీదు ఒక మందిరమును సర్వశక్తిమంతుని కొరకు కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు ఎలాంటి మందిరాలు కడతారు అన్నాడు. అంత మందిరాలు ఆయన కోసము కట్టలేరు. ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయన కొరకు ఎలాంటి మందిరాన్ని కూడా కట్టలేము, నిర్మించలేము. అందుచేత ఆయనను ఆరాధించుటకు ఒక మందిరం ఆయన నామనిస్తాడు. ఎందుకంటే ఆయన నివసించే మందిరము అని అంటే అది ఆకాశమంత ఎత్తు. ఏమండి, అంత మందిరాన్ని ఎవరైనా కట్టగలరా? కట్టలేము. అందుచేత దావీదు ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు అందుకనే ఎప్పుడైనా మీరు గమనించండి, రెన్నాన్ గారు కూడా ఒక వర్తమానం చెప్పారన్నమాట. ఒకసారి ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదు అందరినీ సంప్రదించి ఆహ్వానించాడు, కానీ నాతాను ప్రవక్తను గలవలేదు. అందువల్లే అక్కడ వాళ్ళకి గొప్ప నష్టం జరిగింది. ఇక్కడ అలాంటిది కాకుండా దావీదు ఏం చేస్తున్నాడు అంటే, ఒక ప్రవక్తని అతడు ఒక కార్యం చేయబోయే ముందు
ఆ ప్రవక్తని అడుగుతూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. ఆ కాలంలో అతడు ఒక ప్రవక్త కనుక దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు, ఎందుకంటే అతడు రాజు, దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యావే నిబంధన మందసము తెరల చాటునని చెప్పగా, నాతాను సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. నేనేమో గొప్ప పట్టణంలో ఉంటున్నాను, చాలా విలాసవంతమైనటువంటి గొప్ప ఖరీదైనటువంటి దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి ఆ నగరంలో నివాసం చేస్తుంటే మంచి విలువైన వాటితో కట్టబడినటువంటి ఏదో తాత్కాలికమైనటువంటి ఏదో చీప్ క్వాలిటీతో ఉన్నటువంటి వాటితో కాకుండా ఘనమైన వాటితో నిర్మించబడినటువంటి ఆ నగరంలో నేను నివాసం చేస్తున్నాను. ఎందుకంటే అతడు బాధేసింది, నేనేమో ఇంత గొప్ప గొప్ప వాటిలో ఉంటున్నాను, కానీ సర్వశక్తిమంతుని మందస్సము ఆ పలకలో ఆ యొక్క పలకలో ఉన్నటువంటి ఆ మందస్సము చూస్తేనేమో తెరల చాటునుంది, అది నిబంధన మందస్సము ఏంటి అని బాధపడి సర్వశక్తిమంతుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని కట్టాలి, ఆ యొక్క మందస్సము ఇవన్నీ ఆ మందిరమును ఉంచేలాగా ఒక మందసాన్ని కట్టాలని ఒక ఆశ కలిగి, ఒక ప్రేరణ కలిగి, ఒక ఆసక్తి కలిగి అప్పుడు అతడు ఏం చేశాడనంటే ప్రవక్తని పిలిచాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏం చెప్పాడనంటే, మామూలుగా మాట్లాడాడు ఆయన తన బుద్ధికి దోసినట్టుగా. ఏమండి మామూలుగా ఎలా మాట్లాడుతుంటే మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటాం, పర్వాలేదు మీరు చేసేయండి, మందిరం కట్టేసేయండి, మీ హృదయంలో ఎలా ఉంటే అలా చేసేయండి అనేసాడు ఆయన. మరి నాతాను అనుకున్నట్టుగా ఉందా? ఆయన నిర్ణయం వేరుగా ఉంది, ఆయన ఏర్పాటు వేరుగా ఉంది. అందుకని ఆయన సరిదిద్దుతాడు, సరిచేస్తాడు ఆయన. ఆ రాత్రి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన నామనిస్తారు. ఏమైనా నాతాను అలా చెప్పేయండి నువ్వు? ఏమండి దావీదు కూడా మంచి హృదయం కలిగిన వాడు దావీదు. నువ్వు ముందు చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్పావు, ఇప్పుడేమో మళ్ళీ సొలొమోను కాలంలో జరుగుతుంది, అది సొలొమోను కడతాడని చెప్తున్నావు. ఇప్పుడు నాకు కళ్ళ ఆయన కనబడి చెప్పాడని అంటే ముందు చెప్పేటప్పుడు నీకు పరిశుద్ధాత్మ లేదా? ఇప్పుడు రాత్రి ఆయన కళ్ళ కనబడి ఇలాగ రకరకాలుగా వాదించేవాళ్ళు ఉంటారు చాలామంది, పరిశీలించేవాళ్ళు ఉంటారు చాలామంది, మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ విధంగా. కానీ అర్థం చేసుకునేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆయన నామనిస్తారు. మంచి మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వారు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి? అర్థం చేసుకుంటారు. ఎందుకనండి ప్రవక్త అయినా ఎవరైనా మనలాంటి మామూలు మనుషులే, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏలియా మనవంటి మనుష్యుడే, కానీ సర్వశక్తిమంతుడు చెప్తారు. సర్వశక్తిమంతుడు చెప్పకపోతే నీకు నాకులాగానే మాట్లాడతారు. ఎవరైనా అలాగే మాట్లాడతారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటనంటే అలా వదిలేయలేదు సర్వశక్తిమంతుడు. అతడు ప్రవక్త కాబట్టి సరిదిద్దాడు. నాతాను అలా కాదయ్యా, ఎలాగ చేయాలి అని చెప్పాడు. దాన్ని మరలా తీసుకుని వచ్చి దావీదుకి చెప్పినప్పుడు దావీదు దాన్ని అంగీకరించాడు. ఆయన హల్లెలూయా. అంతేగాని నేను అనుకున్నాను నా కొడుకు కట్టడం ఏంటి, నేను అనుకున్నాను నేను కట్టాలి కానీ నా కొడుకు కట్టడం ఏంటి అన్నాడా? అలా కాలేదు, అలా మాట్లాడా, అలా చెప్పడం ఏంటండి? తప్పును కట్టుకునే మనసు కలిగిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ విధంగా అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ దావీదు మంచి మనసు కలిగిన వాడు కనుక దాన్ని అంగీకరించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడంటే, అతడు నాకు మందిరమును కట్టించును. ఎవరు? చూడండి, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుడు వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తోడయిండును, అతడు నా కుమారుడయుండు. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందును
నేను నిత్యము అతని స్థిరపరిచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేసెను. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడు ఆ విధంగా చెప్పాడు, కానీ దానికి దావీదు అంగీకరించాడు, ఆమేనని చెప్పాడు. ఎందుకంటే ఆ విధంగా జరుగును గాక. ఎందుకు దావీదు చేత ఎందుకు ఆయన ఆ మందిరాన్ని కట్టనివ్వలేదు? ఎందుకు ఆ మందిరాన్ని దావీదు చేత నిర్మించనివ్వలేదు అని అంటే, ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతి వేయుడునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని ముందర నిలువనీక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకును కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరూ నేను అణిచివేసేదను. ఇదిగాక యావే నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియజేసి తిని. చూడండి, ఇక్కడ దావీదు యుద్ధాలతో ఉన్నది అతని జీవితం అంతా కూడా. దావీదు వలె ఎవ్వరు కూడా ద్వేషించబడలేదు. దావీదు అందరి చేత, అంటే తన యొక్క సోదరుల చేత ద్వేషించబడ్డాడు, రాజు చేత ద్వేషించబడ్డాడు, అలాగే మేకాల చేత ద్వేషించబడ్డాడు, అలాగే అన్ని జనులైన ఫిలిష్తీయుల చేత ద్వేషించబడ్డాడు. అందరి చేత కూడా అతడు ద్వేషించబడిన వాడుగా మనము దావీదుని మనం చూస్తా ఉన్నాం. అందువల్ల దావీదు జీవితంలో అన్ని యుద్ధాలు, అతి సర్వశక్తిమంతుడు ఆ యుద్ధముల్లో ఉండి ఆయన సహాయం చేస్తూ వచ్చేవాడు. అందువలన అతని చేతులు రక్తపు మరకలతో ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే అతడు ద్వేషించిన వారిని ముందు నిలవనీయకుండా నిర్మూలన చేశాడు. సర్వశక్తిమంతుడు దావీదు తోడుగా ఉండి ఆ విధంగా యుద్ధాలలో దావీదు చాలా సర్వశక్తిమంతుని యొక్క చిత్తమును బట్టి అతడు యుద్ధాలలో ఉండి, యుద్ధాలలో పోరాడి, యుద్ధాలలో జయించి ఆ విధంగా రక్తపు చేతులు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అందును బట్టి సర్వశక్తిమంతుడు ఆ యొక్క దావీదు చేత ఆ మందిరమును నిర్మించుకోవడానికి ఆయన అంగీకరించలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దావీదు కాలంలో ఆ మందిరము నిర్మించబడలేదు. దావీదు కాలంలో ఆ మందిరము నిర్మించబడలేదు అనుకున్నాడు, కానీ అది అవ్వలేదు. అయితే సొలొమోను కాలం వచ్చినప్పుడు, అనగా దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను దావీదు యొక్క సంతానమతుడు. అందుకని అతను కూడా పితరులకు ఎలాగో కృప చూయించానో ఆ కృప చూయించకుండా ఎలాగ మానలేదు, అలాగే అతనికి కూడా కృప చూయిస్తాను, రాజ్యమును స్థిరపరుస్తాను, ఆ సింహాసనం ఎన్నటికీ స్థిరముగా ఉండును, అతని కాలంలోనే ఆ మందిరము కట్టబడునని చెప్పాడు. ఆయన నామనిస్తాను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. కాబట్టి సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, సమాధానమున్నది. అందుకని సొలొమోను కాలం, సొలొమోన్ అంటే సమాధానం, సొలొమోన్ అంటే షాలేం అన్న కూడా సమాధానం. షాలేం, యెరూషలేం, లేం లేం అని చూడండి, సొలొమోన్. కాబట్టి సొలొమోను కాలములో ఆ మందిరము కట్టబడింది. ఆయన నామమున హల్లెలూయా. అయితే సొలొమోను కాలంలో కట్టబడిన ఆ మందిరము మెస్సయి తర్వాత మరలా అది రాయి మీద రాయి లేకుండా అది ఏమైపోయింది? కూల్చివేయబడింది. అది కూల్చివేయబడింది. అంటే సొలొమోను రాజ్యం ఎలాగైతే అయిపోయిందో, సొలొమోను రాజ్యం కూడా ఏమైపోయింది?
ముక్కలైపోయింది. అలాగే సొలొమోను కట్టిన మందిరము కూడా మొదటి రాకడ తరువాత క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి వచ్చి మెసేజ్ చెప్పాడు ముందుగానే, ఈ యొక్క శృంగారమైన మందిరాన్ని గురించి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ రాయి మీద రాయి లేకుండా అది కూల్చివేయబడుతుంది, దాన్ని మరలా 3వ దినాన తిరిగి లేపుతానన్నాడు ఆయన. అయ్యో దీన్ని 46 సంవత్సరాలు కట్టారే, ఇన్ని సంవత్సరాలు కట్టారు, నువ్వు 3 దినాలు లేపుతావా అని అంటే శరీరం అనే మందిరాన్ని గురించి ఆయన చెప్పాడు. ఆయన నామం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను కాలములో ఆ యొక్క మందిరం కట్టబడింది, కానీ అది పూర్తిగా ఎప్పుడు ధ్వంసం అయిపోయిందనంటే క్రీస్తు శకం 70లో అది ధ్వంసమైపోయి ప్రపంచ నలుదిక్కులకు కూడా ఆ రాయి రప్ప, ఎందుకనంటే ఆ మందిరము జనులు సూచిస్తూ ఉంది. రాయి మీద రాయి లేకుండా ఆ మందిరం ఎలా శిథిలమైపోయిందో, ఇజ్రాయేల్ కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా, రాయికి రాయికి సంబంధం లేనట్టుగానే ఒకరికొకరు సంబంధం లేకుండా మొత్తం కూడా ఆ దేశానికి కొంతమంది, ఈ దేశానికి కొంతమంది, ప్రపంచం నలుదిక్కులకు చెదిరిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితి. సొలొమోను కాలంలో కట్టిన మందిరము అలాగైంది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ సర్వశక్తిమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒకానొక డేరాను అంటే ఆయన చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదట ఆయన గుడారంలో నివాసం చేశాడు. తర్వాత ఆయన సొలోను అనగా మందిరములో నివాసం చేశాడు ఆయన. మీరు చూడండి 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయమును మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చదవండి అమ్మా. యావే నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలందరూ యతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోనుకు కూడుకుని ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యావే మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములనున్న పరిశుద్ధ అలంకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని ఎదుకు కూడి వచ్చిన ఇశ్రాయేలులకు సమాజకులందరూ మందసము ముందర నిలబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యావే నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయము అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దాని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందసము స్థానం మీదకి చాపబడిను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతొట్టును కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడవుగా ఆ దండలు ఉంచబడిను. కానీ ఇవి బయటికి కనబడలేదు, అవి నేటి వరకు అక్కడే ఉన్నవి. ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యావే వారితో నిబంధన చేయగా ఆ పలకలు మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయిను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యావే మందిరమును నింపెను. కాబట్టి యావే తేజో మహిమ యావే మందిరములో నిండుకొనగా
ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఆయన నామమున హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఆయన మహిమతో వచ్చాడు ఆయన. అందుకని ఆయన మొదట గుడారములో నివసించాడు ఆయన, తర్వాత మందిరములు, తర్వాత ఈ శరీరం అనే ఆలయంలోకి వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఆ యొక్క మందిరము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా ఉంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మొదటి రాకడ తరువాత కూడా అసలైన మందిరం వచ్చింది. ఈ యొక్క ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది ఆ యొక్క మందిరము సొలొమోను కాలంలో కట్టబడిన మందిరము ఈ యొక్క టైటస్ కాలంలో అనగా క్రీస్తు శకం 70లో అది కూల్చబడింది. కానీ ఆత్మ సంబంధమైన మందిరం అనేటువంటిది ఆరంభమైంది. ఆయన హల్లెలూయా. అంటే ప్రకృతి సంబంధమైంది కూల్చబడింది, ఆత్మ సంబంధమైంది వచ్చింది. ఆత్మ సంబంధమైంది ఏమిటనండి? ఆవరణము, ఆవరణము, అలాగే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 3 భాగాలు. అందుకే మొదటి రాకడలో అది ఆవరణమై ఉన్నది, ఆవరణము. అందుకనే యూదుల మధ్యకు వచ్చాడు ఆయన. అక్కడ ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఇవన్నీ జరిగించాడు. అది ఆవరణము. అలాగే ఆ ఆవరణము, అలాగే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో 7 దీపస్తంభాలు ఉంటాయి. అంటే 7 సంఘకాలాలను తెలియజేస్తూ ఉంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో ఏమండి అది 7 సంఘకాలాలు, అది అతి పరిశుద్ధ స్థలం. క్షమించండి, పరిశుద్ధ స్థలం. 7 దీపస్తంభాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఆవరణము ఆ మొదటి అక్కడలో జరిగినటువంటి సంఘటన. అందుకనే అక్కడ ఆయన ఎప్పుడైతే తన యొక్క ఆ రక్తమును చిందించాడు, కేక వేశాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, అప్పుడు దేవాలయం చేర ఏమైపోయింది చెప్పండి? చిరిగిపోయింది. అప్పుడు పరిశుద్ధ స్థలం అనేటువంటిది చేరబడింది. అందుకనే పెంతెకోస్తు పండుగ దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత వాళ్ళందరూ కూడా నామములో బాప్తిజం పొందారు. ఆ తర్వాత ఆత్మీయంగా వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఆయన హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కావలసిన తెర అనేది చిరిగిపోయింది. అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలంలో ఆ పరిశుద్ధ స్థలంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. తర్వాత 7 సంఘకాలాల ముగింపులో అక్కడ తర్వాత ఏముందండి? అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలమే ఏమండి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అతి పరిశుద్ధ స్థలంలోనికి పిల్లారా ఆయన మహిమతో దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? మహిమతో, ఎవరు కూడా సమీపించలేనటువంటి మహిమతో వచ్చాడు ఆయన. చూడండి, ఇందాక చదివిందా మనం ఒకసారి మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోని చూడమ్మా 6వ వచనం నుండి చదవండి. మరి యాజకులు యావే నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడిను. ఆ కెరూబుల మందసమును, దాని దండెలను, పైతొట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుటనున్న పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడిను. గాని ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యావే వారితో నిబంధన చేయగా మోషే తాను ఏరోబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప
మరి ఏమీ లేకపోయిను. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యావే మందిరమును నింపెను. చూడండి, యావే మందిరమును మేఘము నింపెను. ఆయన నామమున స్తోత్రం. చూడండి, 7 సంఘకాలంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, అతి పరిశుద్ధ స్థలములు ఎవరున్నారంటే ఆ మందసము, ఆ యొక్క పలకలు ఉన్నాయి. ఆయన దిగి వచ్చినప్పుడు, అవి పెట్టిన తర్వాత ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ మందిరం మేఘముతో నిండిపోయింది. ఎవరు కూడా దాన్ని సమీపించలేకపోయారు. ఆ మేఘాన్ని, అది లోక సంబంధమైన మేఘము కాదు, ఈ వర్షాలు కురిసే మేఘము కాదు, అది పరలోక సంబంధమైనటువంటి మేఘముతో ఆయన వచ్చాడు. ఆయన నామమున. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము కూడా ఆవరణములో లేవు. ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలంలో లేవు. మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన నివాసము ఆవరణము కాదు, మన నివాసము 7 సంఘకాలాలు కాదు, మన నివాసము అతి పరిశుద్ధ స్థలమే. ఆయన నామమున. గమనించండి, అతి పరిశుద్ధ స్థలమే మన యొక్క నివాసం. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నాం మనము. అంటే 7 సంఘకాలాల్లో 7వ సంఘకాలంలో ఉన్న వాళ్ళందరూ ఏ యొక్క స్థలంలో ఉన్నారంటే పరిశుద్ధ స్థలంలో, అంటే పరిశుద్ధులుగా ఉన్నారు. కానీ వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయంటే శిథిలమైపోయే శరీరాలు, గుడారములో ఉన్నారు. అందుకని ఇది శిథిలమైపోయే గుడారం ఇది. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతే శిథిలమయ్యేది కాస్త ఏమైపోద్దంటే నూతనమైంది అయిపోద్ది. ఆయన హల్లెలూయా. కావాలంటే మీరు అహరోను గురించి మీరు చూస్తే అక్కడ కర్రలు తీసుకొని వెళ్ళి, 12 కర్రలు అనుకుంటాను, తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు అహరోను యొక్క కర్ర ఏమైపోయింది చెప్పండి? చిగురించింది. ఎండిపోయిన కర్ర ఏమైపోయింది? కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది చెప్పండి? రూపాంతరం ఉంది. ఎండిపోయింది కాస్త ఏమైపోయింది? బ్రతికింది. చచ్చిపోయింది కాస్త మళ్ళీ బ్రతికింది, నూతనమైంది. మరణించేది కాస్త ఏమైపోయింది? నూతనపరచబడింది. ఆ నివాసములు అది ఉంది. అందువల్ల ఇప్పుడు పరిశుద్ధ నివాసము, ఆవరణం అనే ఒక నివాసం ఉంది, పరిశుద్ధ నివాసం ఒకటి ఉంది, అది పరిశుద్ధ నివాసం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా మనం నివసిస్తూ ఉన్నాము. కానీ శిథిలమైపోయే శరీరంలో ఉన్నాం. ఈ శిథిలమైపోయే శరీరంలో ఉన్నటువంటి మనము ఎండిపోయినటువంటి లేకపోతే మరణకరమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మనము ఇది మరణించకుండా నూతనమైనదిగా క్రొత్తదిగా కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అది పరిశుద్ధ స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానంగా చెప్పారంటే 7 సంఘకాలాల తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనగా 1000 ఏళ్ల పాలనే అని చెప్పారు. ఆయన నామమున. హల్లెలూయా. ఆవరణము మొదటి రాకడ సంబంధించి 7 సంఘకాలాలు. అది ఇప్పుడు మనం 7వ సంఘకాలంలో మనం ఉన్నాం. లోకం 7వ సంఘకాలంలో ఉంది, మనం 8వ దినములో ఉన్నాం. మీకు అర్థమవుతుందండి? అందుకే జనులు తింటూ త్రాగుచూ ఉన్నారు. లౌదీకలో సంఘం ఎలా ఉందో ఇప్పుడు సంఘాలను కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు వేకుజామున ఆయన రాకడలో మనం ఉన్నాం. అయితే రెండవసారి రాకడలో ఏం జరుగుతుందనంటే, రెండవ రాకడలో ఏం జరుగుతుందనంటే శిథిలమయ్యే ఈ శరీరము శిథిలం కాని శరీరముగా మారిపోతుంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నివాసం మారిపోవడం అన్నమాట. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అంటే నివాసం ఏమవుతుంది? మారడం. అందుకని మనకి ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక సర్వశక్తిమంతుని చేత కట్టబడిది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొని వారంగా కనబడదుము. కాబట్టి పరలోకముడి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనున నాపేక్షిస్తూ దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలని కాదు కానీ మర్చిమైనది జీవము చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఆయన నామనిస్తాము. ఆ నివాసము మన పరలోకమందున్నది. ఇది శిథిలమైపోయేటువంటి శరీరము ఆ నివాసము ధరించుకొని అపేక్షిస్తూ దీనిలో ఉండి మూలుగుచూ ఉన్నాము. అయితే ఆ నివాసాన్ని ధరించుకొనినప్పుడు మీకు అర్థమవుతుందండి. ఆ నివాసాన్ని ధరించుకొనినప్పుడు మర్త్యమైనది ఏమైపోతుంది చెప్పండి? జీవం చేత మింగివేయబడదు. అది మింగివేయబడాలనే ఆ నివాసాన్ని ధరించుకోవాలనుకుంటున్నామంట. కాబట్టి ఆ నివాసం అంటే ఏదో మామూలుగా ఈ యొక్క ఆ సొలొమోను కాలంలో కట్టినట్టుగా ఏదో ఆ మందిరం అనే నివాసము కాదు. అది ఆ నివాసం ఏమిటంటే అది పరలోకంలో ఉందని ఉంది. అదేమిటి? మన నివాసము. ఆ నివాసము అది ఏమిటి అంటే అతి పరిశుద్ధ నివాసం. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నివాసాన్ని ధరించుకున్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ఎలాగైతే ఆ కర్ర ఎలాగైతే తిరిగి మరలా బ్రతికిందో, తిరిగి మరలా జీవించిందో, అంటే అక్కడ ఒక ఎకరమైన స్వరం. అంటే లాజరు సాదృశ్యంగా ఉందని. లాజరు చనిపోయాడు, ఎకరమైన స్వరం వినపడినప్పుడు లాజరు మరలా తిరిగి బ్రతికాడు. అందువలన అక్కడ ఏమున్నదనంటే ఎకరమైన స్వరం. ఆయన హల్లెలూయా. ఆ నివాసంలో రాగానే ఎకరమైన స్వరం వినపడింది ఆ కర్రకి. అదేమైపోయింది? మరలా చిగురించి కాయలు కాసి. అహరోను కర్ర మనకి మీ అందరికి తెలుసు, అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా చిగురించని. మిగతా వాళ్ళు ఎవరు కూడా. అందుకనే నీతిమంతుల యొక్క, ఆయన వధువు యొక్క, పరిశుద్ధుల యొక్క శరీరములు మార్పు చెందుతాయి. అందుకని ఈ శరీరం అనేది శిథిలమైపోయే శరీరము. శిథిలము కాని ఒకటి ఉన్నది పైన వస్తుంది, అది ఆ నివాసము. ఆ నివాసమే. అందుకని సర్వశక్తిమంతుడు ఆ నివాసాన్ని తీసుకుని వచ్చాడు 2వ రాకడలో. అదే తన రాజ్యమైనది. అందుకని ఆయన తన రాజ్యముతో వచ్చుడు చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో మరణించరని చెప్పాడు ఆయన. అయితే ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయన అహరోను కర్ర వలె ఆయన రూపాంతరం చెందాడు ఆయన. అందుకని అక్కడ రాజ్యాన్ని ప్రదర్శించాడు ఆయన. అక్కడ ఒకటి జరిగింది ఏమిటంటే శిథిలమయ్యే శరీరములో నుండి ఆయన అనగా పరిశుద్ధాత్మ శిథిలం కాని శరీరములోనికి మార్పు. అదే నివాసం మారడం. ఆయన హల్లెలూయా. ఆత్మయ పరిశుద్ధాత్మ యొక్క నివాసం మారిపోతుంది. మనం ఏమైనామంటే ఆయన ఆత్మలో అయి ఉన్నామన్నది బైబిల్లో. ఆయన ఆత్మలో అయి ఉన్నాం మనం. మీకు అర్థమైందా? బ్రహ్మం గారు ఉన్నారు, ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి. నీలో కూడా ఏలి ఆత్మ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ శిథిలమైపోయే శరీరంలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉంది. అందుకని పరిశుద్ధాత్మే మన బలహీనతల కోసం మూలుగుతున్నట్టు బైబిల్లో రాయబడి. ఎలాగో ప్రార్థించవల్లో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మే మన గురించి విమోచించమని మూలుగుతూ ఉండేది పరిశుద్ధాత్మే. ఇప్పుడు ఎక్కడమైన స్వరాన్ని బట్టి, అందుకని శిథిలమైపోయేటువంటి శరీరంలో ఉన్నాం మనం, కానీ శిథిలము కానిటువంటి శరీరాన్ని మనం పొందుకుంటాం.
కాబట్టి పిల్లారా, అలాంటి శిథిలముగాను ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. అందుకని దానియేలు అంటాడు, ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదని చెప్పాడు. ఆ రాజ్యానికి ఎన్నడూ కూడా నాశనం కలగదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యంతో వచ్చాడు తెల్లవారుజామున, వేకువజామున, ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు ఆ నివాసాన్ని నువ్వు ధరించుకుంటున్నావు. ఆయన అది నీ నివాసం, అది పరిశుద్ధాత్మ నివాసం, అది నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందము నిన్ను నివసింపజేసేలాగా చేసేది ఎవరు చెప్పు? నీ శరీరాన్ని పరిశుద్ధాత్మే. కాబట్టి నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందమే ఆ నివాసము కనుక ఇప్పుడు నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందం కలిగినటువంటి ఆ నివాసంలోనికి మారడమే ఏమండి నివాసం మారడమైనది. ఆయన హల్లెలూయా. అంటే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం, అతి పరిశుద్ధ నివాసం అదే. ఆ రాజ్యమే అతి పరిశుద్ధమైంది. అదే నూతన యెరూషలేము. రాజ్యం అన్నా, నూతన యెరూషలేము అన్నా, నూతన ఏదేనన్నా ఒకటే. ఆ ఏదేను లోనికి నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నావో నీతి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి, కన్నులు కనబడేది కాదు, అదృశ్య రాజ్యం ఇది. హృదయానికి సంబంధించినటువంటి రాజ్యము. ఇప్పుడు నీవు ఈ రాజ్యంలోనికి ప్రవేశించడం ద్వారా, ఈ యొక్క నివాసంలోకి ప్రవేశించడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధమైన నివాసంలోనికి ప్రవేశిస్తున్నాం. అంటే 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి నివాసం ఇది. 1000 ఏళ్ల పాలనే ఆ నూతన ఏదేనే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ నివాసాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈ నివాసాన్ని ధరించుకుని పైకి వెళ్ళిపోయి ఆ భూమి మీద నీవు జీవించాలి, ఆ భూమి మీద ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ నీతిమంతులందరూ కూడా నీతి సమాధానం కలిగి ఉండడం వలన ఆ దేశము అతి పరిశుద్ధమైన దేశముగా ఉంటుంది. అది నిన్ను బట్టే ఉంటుంది. ఆ భూమి రాబోయే 1000 ఏళ్ల పాలన నిన్ను బట్టే ఉంటుంది. అక్కడికి వెళ్ళి పొందుకోవడం కాదు, అది ఎక్కడనే పొందుకోవాలి. అందుకని ఇక్కడ పౌలు గారు కొందిని రాస్తే ఉన్నాడండి, ఆ యొక్క నివాసము పరలోకమందు మనకు ఉన్నది, దాన్ని మనము ధరించుకుని అపేక్షించు మూలుగుచున్నాం అంటున్నాడు. ఆ నివాసమే అతి పరిశుద్ధమైనది ఇప్పుడు వచ్చింది. అందుకని ఆవరణము పరిశుద్ధ స్థలము, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము. అంటే అతి పరిశుద్ధమైనటువంటి నివాసము పైనుండి వచ్చింది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి ఆ నివాసములోనికి ఎవరైతే ప్రవేశిస్తారు, ఎవరైతే ధరించుకుంటారు, ఆ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఎవరు ధరించుకుంటారు, వారి మర్త్యమైన శరీరములు కాస్త అమర్త్యమైన శరీరంగా మారిపోతాయి. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ధరించుకుంటేనే ఈ యొక్క మర్త్యమైనది జీవం చేత మిరిగివేయబడుతుంది వాక్యం చెప్తుంది. నీ శరీరం మారాలంటే ఈ నివాసంలో రావాలి. వధువు యొక్క శరీరమే మారుతుంది, అందరిది కాదు. అహరోను యొక్క కర్ర మార్పు చెందాలంటే ఎక్కడ రావాలి? అతి పరిశుద్ధ నివాసంలో రావాలి. ఎప్పుడైతే ఆ కర్ర అతి పరిశుద్ధ నివాసంలోకి వచ్చేసిందో అప్పుడు అది మార్పు చెందింది. నీవు కూడా, నీ శరీరం కూడా మారాలంటే, నూతనమైంది అవ్వాలంటే, కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకోవాలంటే, ఏమండి ఆదాము వల్ల కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకోవాలంటే ఏమండి మరలా నువ్వు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి, అందుకని అతి పరిశుద్ధమైన దాన్ని మన నివాసాన్ని తీసుకుని చెడాయి నామర్శి. ఇది అసలు ఈ నివాసమే అతి పరిశుద్ధ స్థలమే, అతి పరిశుద్ధమైనదే, ఇది అసలైన మందిరమైనది. ఆయన నామర్శి. హల్లెలూయా. అన్నారు మీకు వాట్సాప్లో పంపుతూ వచ్చాను దాన్ని, ఆయన చెప్పిన దాంట్లో. అయితే అప్పుడు అది జరగలేదు. ఆయన ఏం చెప్పాడనండి, ఆ నూతన యెరూషలేమే, ఆ నూతన యెరూషలేమే మన మందిరము అని చెప్పాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ మందిరము క్రిందకు రావడం అనేది జరిగింది. అందుకని చూడండి, మీరు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండమ్మా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను,
సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న సర్వశక్తిమంతుని యొద్ద నుండి దిగి వచ్చుడు చూచి తిని. అప్పుడు ఇదిగో సర్వశక్తిమంతుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలందరూ. సర్వశక్తిమంతుడు తానే వారికి తోడు ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి? దిగి వచ్చాడు, మన నివాసము. అందుకనే ఆ పరిశుద్ధ పట్టణమే మందిరం, అది శాశ్వతమైనది. ఈ మందిరాలు అనేవి తాత్కాలికమైన మందిరాలు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా, మనం రూపాంతరం చెంది పైకెత్తబడే వరకు కూడా ఈ మందిరాల్లో ఉండి మనం ఏం చేస్తున్నామని చెప్పండి? ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము. అందుకనే మనము శాశ్వతమైన మందిరమును, అదే మన నివాసం, ఆ పట్టణం, అదే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంలోనూ ప్రవేశించడమే ఆ పట్టణంలోనూ ప్రవేశించడం. ఆ నివాసంలో, ఆ మందిరంలోనూ ప్రవేశించడం, ఆ శరీరంలోకి, అదే మహిమ శరీరం ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోకాసువార్త 14:7 నేను వెళ్ళిపోవచ్చున్నాను, నా తండ్రి అనేక నివాసములు గలవన్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఆ నివాసాలంటే ఏంటి? అమర్త్యమైన గుడారాలు, మహిమ శరీరాలు ఆయన అమరుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ శరీరాన్ని తీసుకొచ్చాడు ఆయన వచ్చేటప్పుడు కిందకి. ఈ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశించినప్పుడు, ఈ అతి పరిశుద్ధమైన నివాసంలో ప్రవేశించినప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? మార్పు వచ్చింది. శరీరం మార్పు అంటే ఒక ఇంట్లో నుండి ఇంకొక ఇంట్లోకి వెళ్ళడమే. నువ్వు ఎంతవరకు ఈ శరీరంలో ఉన్నావు, ఈ శరీరంతో జీవించావు, ఈ శరీరంతో నడిచావు, ఈ శరీరంతో మాట్లాడావు, ఈ శరీరంతో ఆరాధించావు, ఈ శరీరంతో స్తుతించావు, ఈ శరీరంతో మహిమపరిచావు ఆయన్ని. కానీ ఇప్పుడు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంలో నువ్వు వచ్చుడు ద్వారా మహిమ శరీరంలోకి వచ్చావు. నువ్వు ఇప్పుడు అంటే మహిమ శరీరంలోకి రావడం అంటే నూతన యెరూషలేములోకి, నూతన ఏదోలోకి వచ్చేసావు. ఇప్పుడు నీవు ఈ మహిమ శరీరంలో ఉండి ఆరాధిస్తున్నావు ఆయన. హల్లెలూయా. ఇంక శరీరం మారలేదు, కానీ నూతన నివాసంలోకి వచ్చావు. అంటే 7 సంఘకాలాలు దాటి ఆ స్థలంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, ఆ నివాసంలోకి వచ్చి ఇప్పుడు రావడం ద్వారా నీవు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం పొందుకుని ద్వారా ఇప్పుడు నీవు ఆ శరీరాన్ని ధరించుకుని ఉన్నావు. మర్చిపోయింది ఏమైపోయింది చెప్పండి? మిరిగివేయబడింది, ఆత్మీయంగా మిరిగివేయబడింది. శరీరం ఇంకా మారలేదు. ఇప్పుడు ఆత్మీయంగా మహిమ శరీరంలో ఉన్నావు నువ్వు. ఆత్మీయంగా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. నువ్వు 7 సంఘకాలంలో లేవు. ఏమండి? 7 సంఘకాలంలో లేవు, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందనంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము నేను ధరించుకుంటున్నాను. నీ శరీరం ఏం ధరించుకుంటుంది? నీ చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఆనందము ధరించుకుంటున్నాయి. అప్పుడు ఏమైపోతుందనండి? లోకాశలు, ధనాపేక్షలు ఇవన్నీ కూడా కనపడకుండా పోతాయి నీళ్ళు. నీ చొక్కా ఉంది, ఇంకో చొక్కా వేసుకున్నావు, నీ చొక్కా కనపడతా? కనపడదు. ఏది కనపడుతుంది? వేసుకున్న చొక్కా కనపడుతుంది. అలాగే నీవు ఎప్పుడైతే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకుంటావో ఈ యొక్క శిథిలమైపోయి అసూయ, ద్వేషము, లోకాశలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? కనపడవు ఇక నీ జీవితం. ఎందుకంటే జీవితంలో ధరించుకుంటున్నాను, శరీరానికి వేసుకోవడం కాదు. అది ఆత్మీయ భావంతో చెప్పారు. నీ జీవితం అసూయ, ద్వేషం అనేటి వస్త్రాలతో ఉందనుకుందాం. ఎప్పుడైతే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం ధరించుకుందో నీ జీవితం, ఇవన్నీ కనబడకుండా పోతాయి. నీ జీవితం మరుగైపోతాయి మొత్తం కూడా. అప్పుడు నువ్వు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో కనపడుతుంటావు. నువ్వు ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మ ఆనందిస్తూ ఉంటావు, నీతిమంతుడుగా నడుస్తూ ఉంటావు, సమాధానపూర్వకంగా మాట్లాడుతుంటావు. సమాధానం చెడకూడదని,
ఎవరితో మాట్లాడి కొంతమంది ఏం చేస్తారు, మాట్లాడి విరోధం కలిగిసిపోతారు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడబోయే ముందు అతడికి నాకు సమాధానం చెడకుండా ఎలా మాట్లాడాలా ఆ విధంగా మాట్లాడాలి. ఆయన ఆ సహోదరుడితో మాట్లాడేటప్పుడు చాలామంది కయ్యమని తాళా చెవులాగా వెళ్ళిపోతారు, కయ్యమని. అలా కాదు, వెంటనే పక్క వాళ్ళు కూడా రేగిపోతుంటారు కొంతమంది. అలా కాకుండా సమాధానం చెడకుండా, నాకు నా సహోదరుడికి నా సహోదరికి నాకు మధ్య విరోధం ఉండకూడదు, సమాధానం ఉండాలి. కాబట్టి విరోధం కలగకుండా, విరోధం భావం కలగకుండా సమాధానం ఎలాగ మాట్లాడాలా అని ఆ విధంగా నువ్వు మాట్లాడుతుంటావు. ఆయన నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏదో ఊహించుకొని అలా ఉండిపోతారు. జరిగే విషయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏదో ఊహించుకుని అలా ఉండిపోతారు. అలా కాదు, ఇది ఎలాగని చెప్దామంటే వాళ్ళు ఊహించుకుందే కరెక్ట్ అనుకుని అలాగా ఉండిపోతుంటారు. రేఖ అప్పుడు ఏమవుతుంది చెప్పండి? విరోధం అయిపోయింది. అందువలన వినేవారు కూడా ఏదైనా చెప్తున్నప్పుడు నీవు కూడా సమాధానపూర్వకంగా వింటుంటావు. అర్థమవుతుందా? ఆ విధముగా సమాధానాన్ని వెతికే వ్యక్తిగా ఉంటావు అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మేందో ఆనందించే వ్యక్తిగా దాన్ని ధరించుకుంటాను. దాన్ని ధరించుకున్నావు అంటే ఇప్పుడు నీవు మహిమ శరీరాన్ని ధరించుకున్నట్టు కనపట్టలేదు. ఒక సమయంలో ఇది మధ్య మీద అమర్చితగా మారుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు కాదంట. కాబట్టి ఇప్పుడు చూడండి, నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఇప్పుడు నీ నివాసం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములు ఆ నివాసములో నీవు ఉన్నావు. ఆయన ఒకప్పుడు అసూయ, ద్వేషము, లోకాశలు, ధనాపేక్ష ఈ శిథిలమైపోయి కాల్చివేయబడేటువంటి ఈ చెడ్డ వాటిలో నువ్వు నివసిస్తూ వచ్చావు. ఇప్పుడు అవన్నీ కూడా వదిలేసి ఇంకో నివాసంలోకి వచ్చావు. అంటే నువ్వు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నావు, ఇంకొక ఇల్లు మారడం సేమ్ అదే. ఈ శరీరంలో ఉన్న నీవు నూతన శరీరంలోనికి రావడమే రూపాంతరమైనది. ఆయన హల్లెలూయా. యేసయ్య కూడా అదే చేశాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు ఆ శరీరం ఎలా ఉందంటే రాజ్యముగా కనపడతా ఉంది. అందుకే బ్రహ్మం గారు అన్నారు, ఆయన తన మహిమను చూపించాడని చెప్పాడు. ఆయన ఆ కాసేపు ఆయన ఏం చూపించాడంట? మహిమ. ఆ మహిమే రాజ్యం. రాజ్యంను చూసే వరకు మరణించడానికి పేతురు యోహాను ఆ కొండ మీద తీసుకెళ్ళిపోయి రూపాంతరాన్ని చూపించాడు. ఆ రూపాంతరమే ఆ రాజ్యము. కాబట్టి ఇప్పుడు మనము ఆయన ఏ విధంగా ఆరాధిస్తున్నాం అంటే శిథిలమైపోయే శరీరాల్లో ఉండి మనం ఆరాధించట్లేదు. ఇప్పుడు మహిమ శరీరంలో ఉండి ఆత్మ సంబంధమైన నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందమే ఆ శరీరంలో ఉండి ఇప్పుడు ఆయన మనం ఆరాధిస్తున్నాం. మహిమ శరీరంలో ఆయన నామనిస్తాం అంటే శిథిలమైపోయే శరీరంలో నీవు లేవు. అంటే శిథిలమైపోయే శరీరం అంటే లోక సంబంధంగా నువ్వు లేవు. లోకమే ఈ శరీరం. ఇక నువ్వు పూర్తిగా రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మార్పు చెందడమే మహిమ శరీరం ధరించుకోవడం. ఈ మహిమ శరీరంలో ఉండి నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు. అందుకని అతి పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన ఆరాధిస్తున్నావు. అతి పరిశుద్ధమైన దాన్ని ధరించుకొని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. ఆయన ఉండడానికి శరీరంలో కనపడచ్చు. మనం ఇది శరీరం మారుతుంది, కానీ ఆత్మ సంబంధంగా ఈ శరీరాన్ని ధరించుకొని మనము అంటే ఇది మహిమ శరీరము అంటే అది వాక్య సంబంధమైన శరీరం. ఇది ఈ శరీరాన్ని ధరించుకొని మనము ఆరాధిస్తున్నాము. దీనిలో నివసిస్తూ ఆరాధిస్తున్నాము. ఏలియా ఉన్నాడు చూడండి. ఏలియా ఒక శరీరంలో ఉన్నాడు. అతను శిథిలమైపోయి శరీరంలో ఉన్నాడు. అగ్ని వచ్చినప్పుడు అతను ఎక్కిరమ్మని ఒక స్వరమైన విన్నాడు. అప్పుడు శరీరం మారిపోయింది. శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. అంటే ఒక శరీరంలోని ఇంకొక శరీరంలోకి ఎప్పుడైతే మారాడో పైకి వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. ఆనోకు కూడా ఒక శరీరంలో ఉన్నాడు. ఆ శరీరంలోని ఇంకొక శరీరంలో మారాడు, వెళ్ళిపోయాడు. ఒక గుడారంలోని ఇంకొక నివాసంలోనికి రావడమే రూపాంతరమై ఉన్నది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎక్కడికి వచ్చామని చెప్పండి, శిథిలమైపోయేటువంటి లోక సంబంధం ఆశల్లో నుండి, ఆపేక్ష నుండి, లేకపోతే చీకటిలో నుండి. చీకటి అనేది శాశ్వతమైంది కాదు, వెలుగే శాశ్వతమైంది, ఆయన రాజ్యమే శాశ్వతమైంది. ఈ రోమా సామ్రాజ్యం అనేది శాశ్వతమైంది కాదు, సాతాను రాజ్యం అనేది శాశ్వతమైనది కాదు. వాడియే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ వాడికి సంబంధించినవన్నీ కూడా నీలో శిథిలమైపోయినాయి. ఎందుకు? నిన్ను ఆయన లోకం విడిచిరా, చీకటిని విడిచిరా, నీవు ఈ శిథిలమైపోయే గుడారంలో నుండి, దీనిలో నుండి నిత్యమైన దానిలో రా అని పిలుస్తున్నాడు ఆయన. ఏలియాను కూడా అలాగే పిలిచాడు. ఎక్కిరమ్ము అంటే ఎక్కడికి ఎక్కువచ్చాడు ఏలియా? శిథిలమైపోయే శరీరంలో నుండి ఏమండి శిథిలము కాని దానిలోనికి ఎక్కిళ్ళాడు. అప్పుడు ఈ శరీరము పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అలాగే లోతు కూడా నువ్వు సొదమ నుండి బయటికి రానగానే సొదమ అవి కాలిపోయి ఈ శరీరానికి సాదృశ్యం. అందుకని శిథిలమైన దానిలో నుండి అతడు నివాసం మారాడు, సోయరుకు వచ్చేసాడు. సోయరుకు వచ్చుడు ద్వారా ఉగ్రతుండి తప్పించుకున్నాడు అతను. అలాగే నోహు ఉన్నాడు, భూమి మీద నివాసం చేసేవాడు. అతని నివాసం మారిపోయింది, ఎక్కడికి? ఓడలోకి మారిపోయింది నివాసం. అప్పుడు ఉగ్రతుండి తప్పించుకున్నాడు. ఇప్పుడు నీవు కూడా ఉగ్రతుండి తప్పించుకోవడం అంటే ఏదైతే కాలిపోతా ఉందో ఈ శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి, పాపపు సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందములోనికి నువ్వు వచ్చినట్టు. అప్పుడు నీవు ఎక్కడికి వచ్చినట్టు చెప్పండి? నివాసము మారావు, అతి పరిశుద్ధ స్థలంలో. అందుకని ఇప్పుడు ఎక్కి రమ్మంటున్నాడు ఆయన. ఎక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు ఆయన? శిథిలమైపోయిన ఆ యొక్క నివాసంలో నుండి శిథిలము కాని దానిలో రమ్మంటున్నాడు. అందుకనే శిథిలమైపోయేది ఏమిటనంటే పరిశుద్ధ స్థలము, ఆవరణము అవి కూల్చివేయబడ్డాయి. లోక సువార్త కూల్చివేయబడింది, ముగించబడింది. నిలిచేది ఏమిటంటే అతి పరిశుద్ధమైంది ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనము ఈ కాలములో, ఈ సమయములో అసలైన దాని దగ్గరికి వచ్చాం. మనం అసలైనది సొలొమోను కాలంలో కంటే, దావీదు కాలంలో కంటే ఏమండి గొప్ప రాజ్యంలోకి వచ్చాము, గొప్ప మందిరములోకి వచ్చాము. అందుకని పిల్లరా, సొలొమోను కట్టినటువంటి ఆ మందిరము కూలిపోయింది. అలాగే మీరే నా శరీరము, నా ఆలయం అన్నాడు ఆయన. చాలామంది మృతి నొందారు, వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుచుట ద్వారా ఆ యొక్క అహరోను యొక్క కర్ర ఎలాగైతే చిగురించిందో నీ శరీరం, నీవు కూడా ఆత్మ సంబంధంగా నీ హృదయం అనేటువంటిది మార్పు చెందింది. ఆయన హల్లెలూయా. కొంచెం కొదించిన ప్రకృతిలో మార్పు జరుగుతుంది. ఈ ఆత్మ సంబంధం వేకొచ్చుకైన ఆయన నీ హృదయంలో ఉదయించినప్పుడు హృదయంలో మార్పు చెందుతూ ఉంది. హృదయంలో ఏం జరుగుతుంది చెప్పండి? మార్పు జరుగుతుంది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఎక్కడ నివసిస్తున్నామనండి? అతి పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నాం. ఇదే 1000 ఏళ్ల పాలనకు ఏమండి సంబంధించినటువంటిది. నూతన యెరూషలేముకు సంబంధించిన ఆ పట్టణానికి సంబంధించింది. కొత్త ఆకాశ కొత్త భూమి అంటే 1000 ఏళ్ల పాలన తర్వాత అప్పుడు అసలు వస్తాయి, అసలైన పట్టణం అప్పుడు వస్తాయి. కానీ పట్టణానికి సంబంధించింది ఇక్కడ ధరించుకుంటున్నాం. ఆ రాజ్యానికి తగ్గట్టు ఇక్కడ నడుస్తున్నావు నువ్వు. ఆ రాజ్యంలో ఏముంటుంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఉంటుంది. ఆ రాజ్యానికి తగ్గట్టుగా నడుస్తుంది. అంతేగాని లోక సంబంధులుగా, ఈ లోక రాజ్యాలకు తగ్గట్టుగా లేవు నువ్వు. ఆ రాజ్యానికి తగిన వ్యక్తిగా నువ్వు మారి ఇప్పుడు ఆ నివాసంలో, ఆ మహిమ శరీరం అనే ఆ నివాసంలో ఉండి నువ్వు ఆయన్ని ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నావు. ఆయన హల్లెలూయా. ఇక్కడ పిలుచడం ద్వారా నువ్వు కొత్త శరీరంలోకి వచ్చావు, నూతన శరీరంలోకి వచ్చావు. అదే నీతి అంటే ఆ రాజ్యంలోకి రావడమే నూతన శరీరంలోకి రావడం. ఇప్పుడు ఆ రాజ్యంలో మనము ఆరాధిస్తున్నాం, పగల్లో మనం ఆరాధిస్తున్నాం, చీకట్లో మనం లేము, ఈ శరీరం కిందకి మనము లేము.
ఈ శరీరం ఒకసారి ఒక సమయంలో ఇది మార్పు చెందుతుంది, కానీ ఆత్మ సంబంధంగా పాపములు మనం లేము. కానీ ఓ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందములో మనమున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నివాసము మారినది. మీరు గమనించండి, విశ్వాసిగా ఉన్నటువంటి నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఇప్పుడు నీవు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో వచ్చుడు ద్వారా రక్షించబడిన వ్యక్తిగా ఉంటున్నావు. ఎత్తబడిన వ్యక్తిగా మహిమ శరీరంలో ఉండి ఆరాధిస్తున్నాం. అందుకని ఇప్పుడు మన నివాసాలు మనం ధరించుకున్నాం. అందుకని మన కోసం ఆయన నివాసాలు తీసుకొచ్చాడు ఆయన. అందుకనే నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అని చెప్పాడు ఆయన. వాటిని మీకు సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ నివాసాలు తీసుకొచ్చాడు. అదే మహిమ శరీరము, థియోఫనీ అంటారు దాన్ని. ఇప్పుడు థియోఫనీలో ఉండి మహిమ శరీరంలో ఉండి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఎలా ఆరాధిస్తారు చెప్పండి? ప్రభు నాకు ఎలా ఉంది ప్రభు, అలాగ ఆరాధించడం. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమైందా? ఎలాగ ఆరాధిస్తారు? నేను పాపిని ప్రభు, నేను బస్టాను ప్రభు, అమరుకుంటున్నాను ప్రభు, అప్పుడు తిరిగి 10 దాంట్లో ప్రభు, అలాగ ప్రభు, ఇలాగ ప్రభు అని ఆరాధించరు అక్కడ. ఎందుకంటే ఆ పాపాలన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు నీతిమంతురాలవై, ఎందుకంటే ఆయన్ని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా నీతిమంతురాలవయ్యాం. 7వ దూత వర్తమానం నమ్ముడు ద్వారా, మన వేకోచుక్క వర్తమానం నమ్ముడు ద్వారా నువ్వు నీతిమంతురాలవయ్యావు. ఆయన వాక్యమును నమ్ముటే నీతి, ఆయన వాక్యమును లోబడుటే నీతి. అబ్రహాము సర్వశక్తిమని చెప్పిన మాట నమ్ముడు ద్వారా అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అన్నది బైబిల్. ఇప్పుడు నువ్వు ఈ వాగ్దానం, వేకోచుక్క వాగ్దానం నీకు చేయబడింది. దీన్ని నమ్ముడు ద్వారా నువ్వు నీతిమంతురాలవయ్యావు. నీతిమంతురాలవయ్యి ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టడం ద్వారా, ఆ యొక్క అసూయ, ద్వేషము, చెడుతనం అంతా విడిచిపెట్టడం ద్వారా ఇప్పుడు నీ హృదయానికి సమాధానం వచ్చేసింది. పాపం ఇక లేదు నీలో. హృదయం దోషారోపణ చేస్తుందంటే అక్కడ పాపం ఉంది నీ జీవితంలో. అన్నిట్లో కూడా వాక్యం అంతట్లో ఉంటున్నావు నువ్వు. ఏ హృదయం కూడా, ఏ విషయంలో కూడా హృదయం దోషారోపణ చేయట్లేదు, సమాధానంగా ఉంటున్నావు. ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సమాధానంతో, ఆ ఆనందంతో ఆయన ఆరాధిస్తూ ఉంటారు. అదే థియోఫనీలో ఉండి ఆరాధించడం, మహిమ శరీరంలో ఉండి ఆరాధించడం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదే మత్స్య సంఘాల్లో ఉంటారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు బురదగుంటలో ఉంటారు. విడిపించిన ఆయన ప్రభువా, ఎప్పుడు వస్తావు నాయన, విడిపించిన ఆయన, విడిపించిన ఆయన, రక్షగా విడిపించిన ఆయన అని ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? లోక సంబంధించి ఐక్యమైన వీటి గురించి ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పటికీ సమాధానం పొందని వారుగా ఉంటారు. అందుకని నీవు నిత్యము నీతిమంతుడుగా ఉంటావు, నిత్యము ఆయనతో సమాధానం కలిగి ఉంటావు, నిత్యము పరిశుద్ధాత్మ ఆనందిస్తూ ఉంటావు. హల్లెలూయా, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఓ మన నివాసం ఇప్పుడు మారిపోయింది. శిథిలమైపోయే శరీరంలో నీవు లేవు. ఏమండి? శిథిలము కాని రాజ్యంలోనికి, థియోఫనీ మహిమ శరీరంలోనికి నువ్వు వచ్చేసావు. ఇంతకు ముందు అయినట్లయితే ఈ అయ్యగారి కాలంలో, బ్రహ్మం గారి కాలంలో ఈ మామూలు శరీరములు అంటే విశ్వాసిగా ఉండి దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ, ఈ శరీరంలో ఉండి దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ప్రార్థించారు. ఇది విమోచించి, ఈ దేహాన్ని విమోచించిన ఆయన, ఏమండి మహిమ శరీరాన్ని ఇవ్వను ఆయన, ఈ దేహాన్ని విమోచించిన ఆయన ప్రార్థించారు. కానీ ఇప్పుడైతే మహిమ శరీరం వచ్చేసింది. ఇప్పుడు ఈ శరీరం నువ్వు విమోచించబడ్డావు. ఇప్పుడు ఈ శరీరాన్ని కలిగి ఉండి మహిమ శరీరంతో నువ్వు ఆరాధిస్తున్నావు ఆయన. ఇంతకుముందు అయినట్లు దైవగారి కాలంలో ఈ శరీరంలో ఉండి ప్రార్థించావు, మూలిగాం, విమోచించిన ఆయన, విడిపించిన ఆయన అని మూలిగాం. ఇప్పుడైతే ఆయన వచ్చేసాడు, విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? నీ శరీరము ఏమండి దాని నుండి విడిపించి, విడుదల దయచేసి దీన్ని ధరింపజేస్తున్నాడు. ఈ నివాసాన్ని ధరింపజేస్తున్నాడు. ఆ నివాసంలో ఏముంది? వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అంటే ఆ ఇంటిలో, ఈ శరీరం అనే ఇంటిలో
వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పాపం ఉంది, లోకాశలు ఉన్నాయి, ఆ కోపం ఉంది, కక్ష ఉంది, ఆ పగ ఉంది, అన్నీ ఉన్నాయి ఇంటిలో. నాయన విమోచించిన ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నాను, నాయన నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవు. విమోచించిన ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళు కైలాడుతున్నారు, ఏ పని చేయకపోయినా ఉరుము చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఏమండి, ఏ పని చేద్దామన్నా ఉరుము చూస్తూ ఉన్నారు, కోపంతో చూస్తూ ఉన్నారు. భయం వేస్తుంది ఇంట్లో ఉండాలంటే. విమోచించిన ఆయన ఇంటి నుండి, ఈ శరీరం నుండి విమోచించిన ఆయన, ఈ మరణం నుండి విమోచించిన ఆయన అని ఈ శరీరం అనే ఇంటిలో నుండి విమోచించమని ఈ లౌదీ సంఘకాలంలో 7 సంఘకాలంలో అందరూ కూడా ఈ శరీరం నుండి విమోచించమని ఏడ్చారు. చీకటి శరీరము, పాపపు శరీరము, ఇది నాకు వద్దు నాయనా ఏడ్చేశారు అందరూ కూడా. ఏమండి, ఇప్పుడు ఆయన వచ్చాడు. వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, అసూయ నుండి విడిపించు, అది శత్రువే. దేశం నుండి విడిపించు, లోకాశం నుండి విడిపించు, ఈ శరీరానికి సంబంధించినవే కదా అవన్నీ. వాటిని విడిపించమని ఏడుస్తున్నట్టు నిన్ను ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నట్టు ఆ ఇంటిలో నుండి తన ఇంటిలోనికి చేర్చుకుంటున్నాడు. తనతో కాపురం ఉండడం కోసమై నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలో తీసుకెళ్తాడు. ఈ ఇంట్లోకి వస్తే ఈ ఇంట్లో నీకేమి లేవు చెప్పండి? నీతి ఉంది, అందరూ సమాధానంగా ఉంటున్నారు, ఆయన కూడా సమాధానంగా ఉంటున్నాడు. ఏమండి, పరలోక సంబంధమైన ఆనందం. ఆ ఇంట్లో ఉన్న లోకానందాలు ఉన్నాయి. ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికి పరలోక ఆనందం. కలహములు లేవు, విభేదములు లేవు, ఏమి లేవు, సమాధానం ఉంది. ఈ నూతన గృహములో, నూతనమైన దారిలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం నీ హృదయంలో ఉన్నట్లయితే నీవు ఆ శరీరాన్ని నువ్వు ధరించుకున్నట్టే. ఆయన ఇప్పుడేమైపోయిందంటే ఆ ఇంటి నుండి నీ ఇంటికి రావడం ద్వారా నీకు విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. విమోచన వచ్చింది, అది పోయింది, దీన్ని ధరించు, నూతనమైన దాన్ని ధరించుకున్నా. పాత ఇంటిని వదిలేసాం, కొత్త ఇంటిలోకి వచ్చేసాం. అంటే చీకటిలోని వెలుగులోనికి పగల్లోనికి రావడం అంటారన్నమాట. అది నివాసంలోకి మారాం. ఇప్పుడు మన నివాసం మారిపోయింది, మన నివాసము మారిపోయింది. కాబట్టి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఈ కొత్త ఇంటిలో ఉంది, నూతన. ఇది శాశ్వతమైనదని గుర్తించుకోండి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఒక ఇంట్లో నుండి ఇంకొక ఇంట్లో మారడమే. అలాగే మన శరీరం కూడా మార్పు. అది ఇప్పుడు ఆత్మీయంగా మారుతున్నాం, తర్వాత శరీరము మారిపోద్ది కనుక ఇప్పుడు మనము థియోఫనీలో ఉండి, అనగా మహిమ శరీరంలో ఉండి మనము ఆరాధిస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండి మనము ఆరాధిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలం అంటే అదే మన నివాసం అన్నది బైబిల్లో. అది పరలోకమందు ఉన్నదనుంది, అదే ఆయనక రాజ్యము. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నామంటే థియోఫనీలో నివసిస్తున్నాం. మనం స్తుతిస్తున్నాం, హల్లెలూయా, ఆమెన్. అవన్నీ చెప్తున్నాం అంటే ఎక్కడున్నా చెప్పండి? మాయమ శరీరంలో ఉండి. మెట్రాన్ గారు ఏం చెప్పారంటే ఆ రోజుల్లోనే మనకు నివాసాలు ఆయన పైన ఉన్నాయని చెప్పాడు కదా తండ్రి యొద్ద. ఇప్పుడు మన నివాసాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన నివాసాలు ఇప్పుడు మనము అవి పొందుకోలేదు, కానీ అవి మనం కలిగి ఉండి మనం వాటిలో ఉండి అప్పుడే చెప్పాడు ఆయన, మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నామని. కానీ ఇప్పుడు అవి ఏకంగా వచ్చేసాయి, అదే రాజ్యం. కాబట్టి పిల్లారా, అందుకని 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ నీతి, సమాధానము, అందరూ నీతిమంతులుగా ఉంటారు, అందరూ సమాధానంగా ఉంటారు, అందరూ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండి పాటలు పాడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. ఇంకా అయ్యా నేను ప్రభు నేను పాపినయ్యా, నేను దుష్టునయ్యా, దుర్మార్గునయ్యా అని అనరు అక్కడ. ఎందుకని? నీ విరోధంగా ఆయన ఏదైనా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపి అవుతావు, విరోధి అవుతావు. అప్పుడు నాయన క్షమించిన ఆయన అని అడుగుతాం. అంటే సమాధానాన్ని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడైనట్లయితే ఆ రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు ఇంకా నువ్వు ఆయనకి నీకు మధ్య నువ్వు ఆయన ఆజ్ఞ అతిక్రమించడం ఉండదు,
ఏమండి, నాయన నన్ను క్షమించిన ఆయన అనేది కూడా ఉండదు. 1000 ఏళ్ళ పాలన అంత కరెక్ట్గా నిలబడతాం. నీ మీద ఉన్నప్పుడు ఎలాగైనా అది మీరిపోతుంటాం కదండి అని అనొచ్చు. బైబిల్ ప్రకారంగా అయినట్లయితే నిజమైన వధువు అవసరమైతే కాలిపోవడానికైనా ఇష్టపడుతుంది, కానీ సింహాలకు ఆహారానికైనా అవడానికి ఇష్టపడుతుంది, కానీ ఆయన వాక్యాన్ని మేరదు. ఆయన అంత కఠినంగా నిలబడాలి. ఆయనతో నువ్వు సమాధానం కాపాడుకోవడం కోసం. ఆయనకి నీకు మధ్య విరోధం ఎప్పుడు కలుగుతాయి? ఏదోనులో ఆదాము అవ్వలు ఆయన వాక్యాన్ని మీరిపోయినప్పుడు వారికి ఆయనకి విరోధం కలిగింది. ఇప్పుడైనట్లయితే నీవు కూడా అలా మీరిపోతే ఆయనకి నీకు విరోధం కలుగుతుంది. ఇంకా నీవు ఇప్పుడు ఆయనకి నీకు విరోధం ఉండకూడదని నువ్వు ఏం చేస్తావంటే, 3 యూదులు ఉన్నారు, సర్వశక్తివంతుని మాకు విరోధం ఉండకుండా ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ప్రాణం పోయినా సరే విగ్రహారం చేయకూడదు అనుకున్నారు. నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఉండాలంటే 3 యూదుల వల్ల నిలబడాల్సిందే, మోషే వల్ల నిలబడాల్సిందే, ఏలియా వల్ల నిలబడాల్సిందే, దానియేలు వల్ల నిలబడాల్సిందే. నిలబడితేనే ఆ సమాధానం ఉండదు తప్ప పంది జీవితం కుక్క జీవితం జీవించొద్దు. పంది ఏం చేస్తుందంటే అది వాక్యం ఏంటది చక్కగా కడగబడుతుంది, మరలా బురదగుంట కనపడగానే పడిపోయి మళ్ళీ దాంట్లో పడిపోతుంది, మళ్ళీ కడిగినా కానీ మళ్ళీ బురదగుంట్లోకి వెళ్ళిపోతాడు. నీ జీవితం కూడా అలా ఉండకూడదు. 3 యూదులు అలా చేశారా? చేయలేదు. వాళ్ళు ఏం చేశారనండి, ఆ కఠినంగా గట్టిగా వాళ్ళు నిలబడ్డారు. అంతేగాని అప్పో అనిలే ఏమైపోయింది, రాజుగారు కదా ఆ మాట గౌరవించకపోతే ఏమో ఉండదని విగ్రహారాధన చేసి ప్రభువా మేము పరిశుద్ధులు ప్రభువా కనికరించి ప్రభువా అని చెప్పి మేము విగ్రహారాధన చేసాం. ప్రభువా రాజుగారు కాదు ప్రభువా, ఆయన మాట వినకపోతే ఏదైనా చేస్తాడు ప్రభువా, అగ్గిలో పడేస్తాడని నేను భయపడిపోయి, లేదా మా ఆయన అలా ఇలా చేస్తానన్నాడు నేను భయపడిపోయి ప్రభువా నేను ఆ విధంగా చేశాను ప్రభువా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తానన్నాడని, అది చేస్తానన్నాడని, పుట్టింటికి పంపించేస్తానన్నాడని, అక్కడ పరిస్థితి బాగోదు అందుకని ఆయన భయపడిపోయి నేను అలా నడిచాను ప్రభువా, ఇలా నడిచాను ప్రభువా అన్నారా? లేదు, వాళ్ళు కఠినముగా నిలబడ్డారు. ఆయన హల్లెలూయా. నీవు కూడా ఇప్పుడు కఠినంగా నిలబడే సమయం ఇది. ఏమండి, నిలబడి ఆ 3 యూదులు చూడండి, అక్కడ నీతి కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు. తీసుకుని వీళ్ళు అగ్నిలో పడేస్తే అగ్ని చల్లారిపోయింది. అగ్ని ఏమైపోయింది చెప్పండి? పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉన్నటువంటి వారు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ మీద ఆనందంతో ఉన్నారు. తీసుకుని అగ్నిలో పడేస్తే అగ్ని చల్లారిపోయింది. నువ్వు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండు, ఎవడు నేను ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు థియోఫనీలో ఉన్నారు. అర్థమైందా? నీవు కూడా అంతే, మహిమ శరీరంలో ఉన్నావు. ఒకవేళ మరణించిన తిరిగి లేచిపోతావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. థియోఫనీలో ఉన్నారు. అందుకని థియోఫనీలో ఉన్నప్పుడే మెస్సయ్య వాళ్ళని కలుసుకున్నాడు ఆయన. సేమ్ మనం కూడా థియోఫనీతో మధ్యాకాశంలో, అంటే మహిమ శరీరంతో ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాం. అందుకనే చూడండి, పాత ఇంట్లో ఉన్నప్పుడు నీ లోకాశలు లోక ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నూతన ఇంట్లోకి వచ్చాం, నివాసంలోకి వచ్చాం, క్రొత్త ఆలోచన, పరలోక సంబంధమైన ఆశ, పరలోక సంబంధమైనటువంటి ఆ సమాధానం, ఆనందము. లోకానందం లేదు, ఆనందము, కైలాడుకోవటాలు అలాంటివి ఏమీ లేవు, కసుబుసులాడుకోవడం ఏమీ లేదు, సమాధానం ఉంటున్నారు ఆయన నామనిస్తే. అందువల్ల ఎవరైతే నీతి సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందముతో ఉండి ఆయన్ని స్తుతిస్తుంటారో, ఆరాధిస్తుంటారో, ఆయన వాక్య ప్రకారంగా నడుస్తుంటారో వారు థియోఫనీలో ఉన్నవారు. ఆయన నామనిస్తే హల్లెలూయా. నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారో మహిమ శరీరంలో ఉన్నారు. ఈ శరీరం ఇంకా మహిమ శరీరంగా మారలేదు, కానీ అసలైనటువంటి శరీరంలో ఉన్నారు. ఆ శరీరం ఉంటేనే ఈ శరీరం మారుతుంది. అంతేగాని పాపపు ఆలోచనలతో, అసూయతోనో, ద్వేషముతోనో, ఏమండి కుళ్ళుతోనో, కుళ్ళు ముఖం వేసుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసిన కొంతమంది ఆ కుళ్ళు ముఖంతోనో ఆ విధంగా ఆరాధించేవాళ్ళు ఆ థియోఫనీలో లేరు.
మీకు అర్థమైందా? ఇంకా వాళ్ళు ఆ పాత దాంట్లోనే ఉండాలి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ముఖం చిట్లించుకోవడము, సహోదర ప్రేమ ఉండాలి కదా. అలాగా రకరకాలుగా ఉంటారు. ఆ టైఫాయిడ్ అందరూ లోకాశలు కలిగి ఉండి, ఈ టైఫాయిడ్ ఇంకా ఆ పాత శరీరంలో ఉన్నట్టే లెక్క, పాత నివాసంలో ఉన్నట్టు లెక్క. దీనిలోనికి రావాలి, అప్పుడు నీవు ఎత్తబడతావు. మనం ఇప్పుడు ఆ మహిమ శరీరంలో ఉండి మనం ఇప్పుడు ఈ మందిరంలో మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. అట్టి ఆరాధన కొరకు మనకి ఒక మందిరాన్ని ఆయన ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక. ఇప్పుడు నీవు ఒక విశ్వాసిగా ఆయన్ని ఆరాధించడం లేదు, నీవు ఉగ్రతను తప్పించుకునే వ్యక్తివిగా. ఎందుకంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉన్నావు. ఉగ్రతను తప్పించుకున్న వ్యక్తివి నీవు. ఉగ్రతను తప్పించుకుని రక్షించబడిన వ్యక్తివిగా నువ్వు ఆరాధిస్తున్నావు. ఆత్మీయంగా రక్షించబడ్డావు, ఇంకా శరీరం మారి పైకి వెళ్ళి ఇంకా రక్షించబడలేదు. ఆత్మీయంగా జరుగుతుంది, ఆత్మీయంగా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాము, ఇప్పుడు ఈ శరీరంలో ఉండి మనము రక్షించబడిన వారుగా, ఉగ్రతను తప్పించుకునే వారుగా, కడవరి రక్షణ పొందిన వారుగా మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఎక్కడున్నాం చెప్పండి? వేకువజాములోనే ఎత్తబడిన వారంగా మనం ఉన్నాం, రక్షించబడిన వారంగా మేము శరీరంతో మనం ఆయన్ని, అంటే ఒక విధంగా చెప్పండి, 1000 ఏళ్ల పాలనలో ఉన్న వారంగా ఉన్నాం. ఇక్కడ ఇంకా వెళ్ళలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఇలాంటి మాటలు చెప్తే కొంతమంది ఏమనుకున్నారంటే, ఫిలోమోను గారు రక్షించబడినట్టుగా ఉన్నామని అన్నారు కదా, అసలు ఇప్పుడు రక్షించబడడం కూడా అయిపోయింది, ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలో ఉన్నాను, కొత్త బోధలు వచ్చాయి, చాలా బోధలు. 1963లో రాకడ జరిగిపోయింది, ఎత్తబడిపోయాము, శ్రమకాలం అన్నీ అయిపోయాయి, 1000 ఏళ్ల పాలనలో ఉన్నాము అని కొంత బోధలు ఉన్నాయి. 1000 ఏళ్ల పాలనలో ఇంకా అక్కడెక్కడ మనం లేవు, వేకువజాములోనే మనం ఉన్నాం, సూర్యోదయానికి ముందున్నాం. కానీ ఈ వర్తమానాన్ని బట్టి రూపాంతరం చెందిన వారుగా, విశ్వాసంలో రక్షణలోనికి వచ్చిన వారుగా, అంటే నీ హృదయము లోకాశ నుండి వాటి నుండి బయటకు రావడం ద్వారా అది రక్షించబడింది. అలాగే నువ్వు థియోఫనీ మహిమ శరీరంలో ఉండి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావు. ఇలాగ ఆరాధిస్తున్న వారిలోనే, మహిమ శరీరంలో ఉన్నవారే ఒక సమయంలో రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతారు. ఆయన హల్లెలూయా. అందుకనే దీన్ని ధరించుకో, నీవు నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం ధరించుకుని ఆరాధించే సమయం ఇది. నువ్వు ఆలోచన చేయి. అందుకని బైబిల్లో ధరించుకొనుటే అని చెప్తా ఉంది. క్షయితను విడిచి అక్షయితను ధరించుకొనుట, మర్చిమైన దాన్ని విడిచి అమర్చతను ధరించుకొనుట. కాబట్టి ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము, ఆ నివాసం మనం ధరించుకుంటామన్నది బైబిల్లో. ధరించుకొని అపేక్షించు అని ఉంది. కాబట్టి దీన్ని ధరించుకొని నువ్వు ఆయన ఆరాధించే సమయం ఇది. ఆయన నమస్కారం. హల్లెలూయా. థియోఫెనీను ధరించుకొని ఇలాగ ఆరాధిస్తున్న వారి 1000 ఏళ్ల పాలన కూడా అలాగ కొనుక్కోబడి అలాగ ఆయన ఆరాధిస్తారు. 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళాక మారడం కాదు, ఇక్కడే జరుగుతుంది, అంతా భూమి మీద అంతా జరుగుతుంది. జరగడం కోసమే ప్రవక్తలు, వర్తమానికులు, రాకడ ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ జరగడం కాదు, భూమి మీదే అన్ని జయించి వెళ్ళాలి. కాబట్టి సొలొమోను కాలములో అది కూల్చివేయబడింది కానీ ఆ మందిరము, కానీ ఇప్పుడున్నటువంటి ఈ మందిరము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన ఈ మందిరము, ఇది అన్నటికీ కూడా కూల్చివేయబడదు. ఆయన అంటే నీ శరీరం ఎప్పటికీ కూడా కూల్చివేయబడదు. చూడండి, మెస్సయ్య శరీరం చూడండి, ఆ మందిరాన్ని పోల్చి చెప్పాడు ఆయన. ఆయన శరీరం ఎలాగైతే కూల్చివేయబడింది, నూతన శరీరంగా లేచింది. సేమ్ అలాగే ఆ దేవాలయం ఏమైపోయింది చెప్పండి, కూల్చివేయబడింది ఆ శరీరం వల్లే. అలాగే నూతనమైన మందిరము, ఆవరణము, 7 సంఘకాలు, పరిశుద్ధ స్థలము, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనేది వచ్చేసింది. ఇక్కడ నుండి మనము ఆరోహణం అవుతాం పైకి. అతి పరిశుద్ధ స్థలమును లో నుండి, అతి పరిశుద్ధ స్థలం, ఆ నివాసంలో, ఆ నివాసాన్ని ధరించుకొని పైకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇది శాశ్వతమైనది. అందుకనే దానికి సంబంధించిన గుర్తించడం కోసమే
షాలేం లేం, సొలొమోన్, ఫిలోమోన్, మోన్. మీకు అర్థమవుతుందా? షాలేం, యెరూషలేం, లేం, లేం, లోం అని కలవడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనము దానికంటే గొప్ప కాలంలో ఉన్నామని మనకు అర్థమవుతా ఉంది. షాలేం అందుకనే నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు, ఆయనే మెల్కీసెదెకు. అందుకనే వేకువదూత అంటే ఎవరు? ఆయనే షాలేము రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు, ఏమండి పరిశుద్ధ ఆత్మీయుల ఆనందమునకు రాజు. ఆయనే ఆ రాజు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఈ సమయమును కాలమును వీటన్ని గుర్తించడం కోసమే లేం, లోం అనే పేర్లు సమాధానం, నిత్య షాలోం. ఈదులు కనబడినప్పుడు ఏం చెప్తారు చెప్పండి? షాలోం వాళ్ళు అంటారు. మనమైతే నిత్య షాలోం. కొంతమంది ఒకరికొకరు కలిసినప్పుడు అది చెప్పుకోరు. ఏం బ్రదరో, ఏం సిస్టరో అనుకుంటారు తప్ప కనబడగాని నిత్య షాలోం. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కొంతమంది అంటారు, కొంతమంది చెప్తే చెప్తారు, లేకపోతే లేదు. కొంతమంది ఏమంటారండి? షాలోం అంటారు. కొంతమంది మర్చిపోతారన్నమాట. నిత్య షాలోం, కొంతమంది వందనాలు అంటారు. నిత్య షాలోం. అందుకని ఇప్పుడు నీతికి రాజని అంటే ఆ పట్టణము నీతి సమాధానము పరిశుద్ధాత్మీయుల పట్టణం కాబట్టి ఆ పట్టణానికి ఆయన రాజు. ఇప్పుడు మనం ఉంటాం, ఆయన అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఆ ఫ్యాక్టరీకి ఆయన రాజు అంటాడు. ఏది? లేకపోతే రైస్ మిల్ ఉందనుకోండి, రైస్ మిల్లుకి రాజు ఆయనే అంటారు. అంటే ఏంటి? ఇక్కడ కూడా నీతి సమాధానము పరిశుద్ధాత్మీయుల పట్టణానికి ఆయనే రాజు, ఆయనే మెల్కీసెదెకు, ఆయనే అబ్రాహాము కలిసినవాడు, అబ్రాహామును కలిసినవాడు. ఇప్పుడు ఆయనే వేకువజామున రంగం మీదకి వచ్చాడు. అందుకని రాజు తన రాజ్యముతో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ శరీరము ధరించుకొని ఆరాధించిన సమయం ఇది. ఆయన ఎవరైతే అట్టి ఆరాధన కలిగి ఉంటారో వారి శరీరాలు మారి పైకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అక్షయతను మనము ధరించుకుంటామని. అక్షయమైందనగా వాక్యం అన్నది బైబిల్. ఆ వాక్యాన్ని ధరించుకున్నప్పుడు వాక్యానికి ఎలాగైతే మరణము లేదో నాశనము లేదో అప్పుడు ఈ శరీరానికి కూడా ఇక నాశనము ఉండదు. మీరు ఇప్పుడు మెస్సీ ఉన్నాడు, ఆయన వాక్యమైనాడు, వాక్యమే శరీరాన్ని శరీరాన్ని ధరించుకుంది, భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన శరీరం ఏమైనది? వాక్యమైనది. మరణించినప్పుడు మహిమ శరీరం ధరించుకుని పైకి లేచి ఆయన హల్లెలూయా. అంటే అక్షయమైన శరీరంలో మామూలు శరీరంతో ఉంటున్నాడు, ఆ విధంగా ఉంటున్నాడు. కానీ ఆయన ఏ శరీరం కలిగి ఉన్నాడు చెప్పండి? అక్షయమైన శరీరంతో, వాక్యమైన శరీరంతో ఉన్నాడు. కానీ ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ మహిమ శరీరాన్ని చూపించాడు, రూపాంతరం చెంది పైకి కొనుగోబడ్డాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీవు నూతన నివాసములు. ఇప్పుడు మనం ఎలాగైతే మందిరంలోకి వచ్చాం, ఒక నూతనమైన మందిరంలోకి వచ్చాం, ఇది తాత్కాలమైంది. కానీ శాశ్వతమైన నివాసము నీతి సమాధానం పరిశుద్ధాత్మగా ఆనందం కలిగిన ఆ పట్టణంలో ఏముంటుంది చెప్పండి? చాలామంది ఈ లోకంలో పట్టణాలు మనం చూస్తుంటాం, చాలా గొప్ప గొప్ప పట్టణాలు. అబ్బా, దుబాయ్ చాలా బాగుంటుందిరా, ఖతార్ చాలా బాగుంటుందిరా బాబు, ఏమండి గొప్ప ధనిక దేశం అది, గొప్ప గొప్ప బిల్డింగులు. కానీ పిల్లారా గమనించండి, అక్కడ నీతి లేదు, సమాధానం లేదు, పరిశుద్ధాత్మ ఆనందం లేదు అక్కడ. కానీ మనం పొందుకోయే పట్టణంలో అక్కడ ప్రజలు నీతితోనూ సమాధానంతోనూ, యుద్ధాలు ఉండవు, కాలు దూకోటాలు ఉండవు, మీసాలు మెలేయడాలు ఉండవు, తొడగొట్టడాలు ఉండవు, ఏముండవు అక్కడ. నువ్వెంత అంటే నువ్వెంత అనేది ఏం అక్కడ ఉండదు, సమాధానం కలిగి ఉంటారు. మరి లోక పట్టణాల్లో ఎలా ఉంది చెప్పండి? అందుకని ఇవన్నీ కూడా కాల్చేస్తాడు ఆయన. సొదొమ గొమొర్రా అదే ఉంది, నీతి లేదు అక్కడ, పాపమే, వ్యభిచారాలే, పురుషులు పెళ్లి చేసుకోవటం, స్త్రీ పెళ్లిళ్ళు చేసుకోవడం. మొన్న ఒక ఆవిడ ఉంది, కుక్కను పెళ్లి చేసుకుందంట. కుక్కతోనే హాయిగా ఉందంటుంది ఆవిడ. కుక్క విశ్వాసం కలిగి మనుషుల కంటే అంటున్నాడు. మీకు అర్థమైందా? అలాంటి రకరకాల తలతిక్క ఆలోచనలు కలిగిన చాలామంది ఉన్నారు. సొదొమ గొమొర్రా కూడా అలాగుండేది. మొత్తాన్ని సమాధానం ఎక్కడ చూసినా గొడవలు, ఆ వీధిలో గొడవలు, ఈ వీధిలో గొడవలు, ఆ ఇంట్లో గొడవలు, ఈ ఇంట్లో గొడవలు. సొదొమ గొమొర్రా అంతా గొడవలతో ఉండేది, కలహాలతో ఉండేది.
ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా, ఆ విధంగా భయంకరంగా ఉండేది సొదొమ గొమొర్రా. ఆ లోకానందం మందులు దాగి డ్యాన్సులు వేసి, ఏమండి, ఆ క్లబ్బులని ఈ క్లబ్బులని, ఆ డాన్సులని ఈ డాన్సులని ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సంగీతాలు ఈ సంగీతాలు పెట్టుకుని, ఆ పాటలు ఈ పాటలు పెట్టుకుని, ఆ తర్వాత వీడియో గేముల ద్వారా ఆనందించడం లోకంలో కుర్రోళ్ళు దానికి ఇది ఎడిట్ అయిపోతుంటారు, దానికి బానిసలైపోతారు. ఆ పిచ్చిలో పడిపోయి ఎవరు తల్లిదండ్రులు ఏమైనా చెప్పిన మాట వినకుండా అంటే కోపం పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం, చెప్పిన మాట వినకుండా ఉండడం, ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు. పట్టణం ఇది లోక ఆనందాల కోసం ఉన్న పట్టణం. మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఆ పట్టణం రాబోతూ ఉంది. ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగినటువంటి ఆ ప్రజలే ఆ పట్టణంలో నివసిస్తారు కాబట్టి అది నూతన యెరూషలేముగా ఉంటుంది. అందుకని నిన్ను బట్టే అది నూతన యెరూషలేముగా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణంలో కూడా, రాబోయే పట్టణంలో కూడా ఇప్పుడు యెరూషలేము ఉంది. యెరూషలేము అది సర్వశక్తిమంతుని పట్టణము, పరిశుద్ధ భూమి అంటున్నారు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ? ఎలా ఉన్నారు చెప్పండి? ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఏమండి, నానా రకాల యూదులు ఉన్నారు అక్కడ. 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు కైలాడుకుంటూ ఉంటారు అక్కడ. మరి పరిశుద్ధ భూమి, అందరూ పరిశుద్ధులుండి, ఏమండి, అందరు పరిశుద్ధులుగా ఉంటే అది పరిశుద్ధ భూమి అంటారు. కానీ అందరు పరిశుద్ధులుగా లేరు కదా అక్కడ. అది పరిశుద్ధ భూమి ఎలా అంటే, పరిశుద్ధ సంఘం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సంఘంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు అనుకోండి, దాన్ని పరిశుద్ధ సంఘం అంటారు. కానీ చాలా సంఘాల్లో ఎలా ఉంటే పరిగమాలు రకరకాల వాళ్ళు అందరూ ఉంటారు. పరిశుద్ధ సంఘం అంటారా? అలాగే ఆ పట్టణం కూడా పైకి యెరూషలేము అని పేరే తప్ప లోపలంతా ఏం చెప్పండి. మనం వెళ్ళే యెరూషలేముకి మనను బట్టి ఆ పేరు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీతి సమాధానం కలిగిన జనులు ఉంటారు కాబట్టి ఆ జనులను బట్టి ఆ పట్టణము ఎలోహిం రాజ్యముగా ఉండబోతా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ జనులను బట్టి ఆ సంఘమును పరిశుద్ధ సంఘం అంటారు. ఆ జనులను బట్టి ఆ నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మేంద్ర ఆనందం కలిగిన ఆ జనులను బట్టి అది ఎలోహిం యొక్క రాజ్యముగా ఉన్నది ఆ సంఘం అంటారు. ఆయన నామమున స్తోత్రం. అట్టి సమాజముగా, అట్టి బిడ్డగా నీవు అట్టి నివాసంలో నివసిస్తేనే పైకి కొనుకోబడ్డమని జరుగుతుంది. మనం తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, మనం ఇప్పుడు సమయము 1:41 అయింది కాబట్టి మనం ఆయన ఎంతసేపు అయినా ఆయన సన్నిధిలో ఉండొచ్చు. అలాగా మనకి అన్నీ కూడా మనం మర్చిపోయాం. ఆకలి మర్చిపోయాం, దప్పిక మర్చిపోయి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మనం పొందుకోబోయే పట్టణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆ రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, మన యొక్క శరీరాలు, మనకు ఆయన తెచ్చిన శరీరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఒక ఇంటిని మారిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అది పొందుకుంటావో లేదో ఆలోచించుకో. థియోఫనీలో ఉన్నావో లేదో నువ్వు ఆలోచించుకో. మహిమ శరీరంలో హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు నాయనా, వందనాలు నాయనా, వందనాలు నాయనా. మన నివాసము మారుతున్నాము. పరలోకముడు వచ్చిన నివాసంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ లోక నివాసములో నుండి, ఈ లోక శరీరములో నుండి, శరీరమైన నివాసములలో నుండి, ఈ లోక నివాసం నుండి శాశ్వతమైన నివాసాల్లోనికి మనము ప్రవేశించే కాలములో మనం ఉన్నాము. మన శాశ్వత నివాసం ఎక్కడ కాదు, ఈ భూమి కాదు, నూతన యెరూషలేమే. అది ఒక శాశ్వత నివాసముగా దాన్ని చేయబోతున్నాడు ఆయన. అగ్నితో ఆయన నూతన పరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీవు ఈ నివాసానికి వెళ్ళిపోలేన్నావేమో. ఈనాడు చాలా సంఘాలు లోక సువార్త చేసుకుంటూ, లోక సువార్త బోధించుకుంటూ ఇంకా ఈ యొక్క అతి పరిశుద్ధమైన నివాసములకు వెలుపులే ఉన్నారు. వాళ్ళు దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావం పొందుకున్నది.
ఈ విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో నిలిచి ఉండేలాగా సహాయించండి. నజరేయుడైన యేసునామమున మిక్కిలిగా బ్రతిలాడుచు అడుగుచున్నాము. ఆమేన్. అందరికీ